ఓకే, అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో వాండ్రాస్ లక్ష్మి గారు క్షేత్రంలో ఉన్నాము. లక్ష్మి గారు ఆమె ప్రకృతి వ్యవసాయంలో కార్యకర్తగా ఉంటూ ప్రకృతి వ్యవసాయంలో అన్ని పద్ధతులు ఆచరిస్తున్నారు. మన ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే 365 రోజులు కూడా భూమిని కప్పిపుచ్చించాలి, అదేవిధంగా ఏక పంట కాకుండా బహుళ పంటలు వేయాలని చెప్తున్నామో ఆ పద్ధతులన్నీ కూడా ఆమె క్షేత్రంలో ఆవిడ పాటిస్తున్నారు. ఆమె యొక్క అనుభవాలు ఇప్పుడు మనం విన్నాము. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే సార్. మాది బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామం సార్. నాకు ఉన్న ఎకరా 80 సెంట్లలో కూడా నేను 365 రోజులు కూడా పంటతో కప్పి ఉంచడం జరుగుతుంది సార్. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నా పంటలో నవధాన్యాలతో నేను స్టార్ట్ చేస్తున్నాను. అంటే జూన్ మొదటి వారంలో 30 రకాలతో నవధాన్యాలు అనేది వేసి అలాగే జూలై లాస్ట్ వీక్లో దాన్ని కలియదుంతున్నాం సార్. ఈ నవధాన్యాల్లోని ఒక 12 నుంచి 1500 వరకు ఆకుకూరలు అనేది మేము తీయడం జరుగుతుంది. అలాగే మా పశువులకు కూడా మేత అనేది కూడా మేము తీసి మిగతాది మేము భూమికి కలియదున్నేసి భూసారాన్ని అనేది మేము పెంచుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు ఈ పచ్చి రొట్టె అనేది జనరల్గా రైతులు వేస్తున్నారు. ఇప్పుడు మన నవధాన్యాలు వేసిన తర్వాత ఈ విత్తనం ఖర్చు మీకు ఈ నవధాన్యాల్లో వచ్చిన ఆకుకూరల వల్ల మాకు ఆ విత్తనం పెట్టిన పెట్టుబడి అనేది మళ్ళీ మనకి చుట్టుపక్కల రైతులు కూడా 2018లో అయితే ఇక్కడ మేము ఇద్దరమే వేసాం సార్. మమ్మల్ని చూసి 2019లో ఒక 20 మంది, అలాగే 2020 రాబడికి ఆల్మోస్ట్ 90-110 వరకు రైతులు. ఇప్పుడు ఈ 2022కి ఆల్మోస్ట్ గ్రామం మొత్తం మీద కూడా మేము నవధాన్యం అనేది ప్రతి రైతు కూడా వేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ నవధాన్యాలు వేసిన తర్వాత నెక్స్ట్ పంట ఏంటి పెడుతున్నారు? ఈ నవధాన్యాలు అయిపోయిన తర్వాత మేము వరికి వెళ్తాం సార్. వరి కూడా లైన్ షోయింగ్ వేస్తున్నాం సార్. అలాగే గట్టు వెడల్పు చేసుకుని 5 అడుగులు గట్టు చేయడం వల్ల గట్టు అంతా కూడా మేము పలు పంటలు అనేది వేసాం సార్. బంతి, చిక్కడి, బెండ, అలాగే వంగ, మిరప, టమోటా, అలాగే ఇంచుమించు 26 రకాలతో మేము గట్టు అంతా కూడా పలు పంటలు అనేది కూడా తీసుకువెళ్ళాం సార్. అయితే మాకు ప్రధాన పంటతో పాటుగా ఈ గట్ల మీద ఆ ఖరీఫ్ సీజన్కి 18,000 నుంచి 19,000 వరకు ఆదాయం అనేది కూడా రావడం జరుగుతుంది సార్. అంటే ఏక పంట కాకుండా గట్టు వెడల్పు చేసుకోవడం వల్ల ఒక 15,000 రూపాయల ఆదాయం వరికి ముందే వస్తుంది. అవును సార్. అంటే ఈ వరికి పెట్టే పెట్టుబడి అనేది మాకు గట్టు మీద కూడా మాకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. అవును సార్. వరి తర్వాత ఏంటి వెళ్తారు? ఇప్పుడు వరి తర్వాత ఈ కట్టెల్లోని మినుములు, రాగులు కలిపి వేయడం జరిగింది సార్. అలాగే దీంతో పాటుగా 4 రకాలు ముల్లంగి, కంది అవన్నీ కూడా కలిపేసి వేసాం సార్. అది ఏంటంటే మెయిన్ క్రాప్గా ఈ 3 తీయడం జరుగుతుంది సార్. ఇప్పుడు నుంచి ఇప్పుడు ప్రధాన పంట మనం ఇది కట్లు అనుకుంటే కట్లు కాకుండా వరకు దిగుబడి వస్తుంది తక్కినవి మాకు తెలిసి మళ్ళీ మేము నా PMDSకి వెళ్ళడానికి మాకైతే సీడ్ అనేది మటుకు కొనుక్కోకుండా ఇందులోంచి మేము తీసి ఉంచుకోవడం 4-5 రకాల సీడ్ అనేది మేము గ్యాదర్ చేసుకొని ఉంచుకోవడం జరుగుతుంది సార్. ఇది ఎప్పుడు మరి పంటకు వస్తుంది? ఇప్పుడు మాకు అయిపోతుంది సార్. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ మేము నువ్వుల్లోకి RDS విధానం నువ్వులతో వెళ్ళిపోతాం సార్. కనుక మాకు మొత్తం 365 డేస్ కూడా పంట అనేది మట్టుకు కంపల్సరీ మా భూమి మీద ఉండడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు 365 రోజుల్లో మనం నవధాన్యాలతో కలిపి చూసుకుంటే ఒక 4 పంటలు 4 పంటల్లో కూడా మీరు ఏక పంట కాకుండా ఏక పంట విధానం అనేది ఇక్కడ చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు ఏక పంట కాకుండా ఈ పలు రకాల పంటలు పెట్టడం వల్ల అదనపంగా ఎంత ఆదాయం వస్తుంది? ఇంచుమించు సంవత్సరం అంతా కూడా మాకు ప్రధాన పంట ఆదాయం కాకుండా ఈ మిశ్రమ పంటల ద్వారా మేము వెళ్ళడం వల్ల ఒక 20 నుంచి 25,000 రూపాయలు మాకు అదనపు ఆదాయం అనేది అన్ని 4 పంటల మీద కూడా రావడం జరుగుతుంది. ఇదండి మనం ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రాస్పరిటీ పర్ ఏకర్ ఏక పంట కాకుండా పలు పంటలు వేసుకున్నట్టయితే అదనపు ఆదాయంతో పాటు మనకి తెగుళ్ళు ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుందని ప్రకృతి వ్యవసాయంలో చెప్తున్నామో వాండ్రాస్ లక్ష్మి గారు తన పొలంలోని 4 పంటలు ఒక సంవత్సరంలో తీసుకుంటూ ఏక పంట కాకుండా పలు పంటలు వేస్తూ దాని నుంచి ఒక సంవత్సరంలో తనకు వచ్చిన ప్రధాన పంటల ఆదాయంతో పాటు ఈ మిశ్రమ పంటల నుంచి గట్ల మీద నుంచి వేసే పంటల నుంచి ఒక 25,000 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది. ఈ విధంగా మనం ఏదైతే వర్షాధారంగా రైతులు వ్యవసాయం చేస్తున్నారో ఈ విధంగా చేసుకున్నట్టయితే వాళ్ళకి ఒక ప్రాస్పరిటీ పర్ ఏకర్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది సార్థకం అవ్వడానికి అవకాశం ఉంటుందని వాండ్రాస్ లక్ష్మి గారి పొలంలోని మనం చెవి చూస్తున్నాము. ఇది అందరూ కూడా ఆచరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.